మన గార్డెన్ ఈరోజు సండే కాబట్టి మొత్తం మా పిల్లలందరూ వచ్చేసారు, మా హంసీ కజిన్స్ అందరినీ. సో ఈరోజు వీడియోలో పిల్లలందరూ కూడా మా మొక్కల స్టేటస్ని చూపిస్తున్నారు. ఈసారి మా గార్డెన్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే మిర్చి ఉంది కదా, బటన్ మిర్చి మేము చాలా మొక్కలు పెట్టాము. సో అంటే మా స్ట్రీట్లో ఒక ఆవిడ కొనుక్కున్నారు, ఆవిడ దించి విత్తనాలు తీసుకొని ఇంక ఇంట్లో ప్రతి ఇంట్లోనూ బటన్ మిర్చి పెట్టుకున్నామండి. సో మొక్కలు విపరీతంగా వచ్చి చక్కగా అన్నిటికీ మొక్కలు పూస్తున్నాయి. ఒక్కొక్క మిర్చి చెట్టు ఒక్కొక్క స్టేజ్లో ఉంది. కొన్ని గ్రీన్ మిర్చీస్, కొన్ని బ్లాక్ మిర్చీస్, కొన్ని రెడ్ మిర్చీస్ చాలా అందంగా కనిపిస్తున్నాయి. సో అవి పిందెలు చూడొచ్చు. అన్ని మొక్కలకి ఇప్పుడు పెట్టిన మిర్చి అన్ని మొక్కలకి కూడా చక్కగా మిర్చీస్ వచ్చేసాయి. చూడండి రౌండ్గా ఒక బాల్స్లా ఉంటాయి, కానీ ఈ పెప్పర్స్ ఏంటంటే చాలా కారంగా ఉంటున్నాయండి. ఇది పసుపు మొక్క, మీకు తెలుసు కదా, అది పసుపు ఫ్లవర్. మన పాత వీడియోస్లో చూస్తే తెలుసుకోవచ్చు. చూడండి టమాటాలు చెట్టు వేసాం, తర్వాత బోల్డన్ వస్తాయి, తింటారు. కొంతమంది అయితే తింటారు. ఆ ఫ్లవర్ పడిపోయిందని మళ్ళీ ఆడుతున్నావు, అతుక్కోదులే. పచ్చిమిరకాయలు కావాలంటే ఇక్కడ పచ్చిమిరకాయలు ఉన్నాయి. ఎంత పెద్ద డబ్బు చూడండి, నాకన్నా పెద్దగా ఉన్నాయి మొక్కలు. హాయ్, నేను జ్ఞానిత, సోనా వాళ్ళ సిస్టర్ని. చూసారా ఈ రెండు మొక్కలు బ్రింజాల్. మా పెద్దమ్మ రోజు 2 మొక్కలకి నీళ్ళు వేస్తుంది. అలాగే ఈ 2 ప్లాంట్స్లో ఒక మధ్య స్పెషల్ మొక్క ఉంది. ఈ మొక్క అయితే మిర్చి చూడండి స్పెషల్గా ఉంది, మన తినే మిర్చి కన్నా ఇది స్పెషల్గా ఉంది, రౌండ్గా ఉంది, లైక్ చెర్రీస్ అన్నమాట. మొక్క ఇది చాలా మంది పచ్చడి కూర చేసుకుంటారు. మొక్కకి చాలా మెడిసినల్ వాల్యూ ఉంటుంది. ఫేవరెట్ రోజ్ ప్లాంట్. ఈ గులాబీ మొక్కలు మా ఇంట్లో చాలా ఉంటాయి. మేము మా పెద్దమ్మ ఇంటికి వచ్చే అప్పుడు మా పెద్దమ్మ ఈ పూలు కోసి మాకు తలలో ఎడుతుంటుంది. మా ఇంటి దగ్గర చాలా మొక్కలు ఉంటాయి, రోజ్ మొక్కలు. ఇదైతే ఆరెంజ్ కలర్, నాకు చాలా ఇష్టం. ఇందాక చూసారు కదా పచ్చిమిర్చి మొక్క, కొన్ని గ్రీన్, కొన్ని బ్లాక్, కొన్ని రెడ్ ఉన్నాయి చూడండి. స్పెషల్ మిర్చి మొక్కలు మాకు చాలా చాలా ఇష్టం. ఇది టర్మరిక్ పసుపు మొక్క. ఈ పక్కది బ్రింజాల్, ఇది దీనిలో బ్రింజాల్ కూర ఉంది. ఇది రోజ్ ప్లాంట్. ఇక్కడ చాలా ముళ్ళు ఉన్నాయి, అందుకోసం నేను దగ్గరికి వెళ్ళట్లేదు. పింక్ అండ్ ఎల్లో, వైట్. దీంట్లో మాకు కలర్స్ ఉన్నాయి, పింక్, ఎల్లో, వైట్, అన్ని మొక్కలు ఉన్నాయి. కింద చూపిస్తారండి. పాదు, రాజ్ మొక్కలు. ఇంకొక వైపు వీళ్ళు వీడియోస్ చేసుకుంటూ ఉంటే మరోవైపు హంసీ వాళ్ళ బావలు ఇద్దరితోని ఆడుకుంటుంది. చూడండి ఆ రాళ్ళన్నీ ఎలా పెట్టారో. మెంతి కూర మొన్నే హార్వెస్ట్ చేసేసాం. కిచెన్ వేస్ట్ వేసాము, దీంట్లో టమాటా మొక్కలు వేసాం. భయంగా చెప్పేసాను, అలవాటు అయిపోయింది. ఇక ఇవి వచ్చేసి బయట మా వంకాయ మొక్కలు. సో తమలపాకు మొక్క ఒకటి ఉంది కదా, అది పెద్దదైంది, అది తీసేసి ఇంకా చిన్నగా పెట్టాం క్లీన్ చేసేసి. మల్లెతుప్పకి అసలు ఇది డిసెంబర్, మల్లెపూలు పుయ్యనే పుయ్యవు, అయినా దీనికి మల్లెపూలు అక్కడక్కడ వస్తూనే ఉన్నాయి. సో ఇది మల్లెతుప్ప. ఆల్రెడీ మేము దీన్ని ప్రూనింగ్ చేసాము. సో ప్రూనింగ్ చేసినప్పుడు బాగా కట్ చేసినప్పుడు మంచిగా వచ్చేది. ఇప్పుడు మళ్ళీ ఎక్కువగా పెరిగిపోయినాయి అండ్ డస్ట్ కూడా ఎక్కువ ఉంది. సో దీన్ని ప్రూనింగ్ చేసేసుకుంటాం. అంటే ఇలా చిన్న చిన్న మొక్కలు. ఈ సీజన్స్లో అసలు మల్లెపూలు పుయ్యనే పుయ్యవు, కానీ దీనికి అక్కడక్కడ మల్లెపూలు వస్తున్నాయి. వచ్చి దొండపాదు. సో దొండపాదు మంచిగా పాకుతుంది. సో అలా వదిలేసాం, ఇంకా అందుకే దాన్ని అనుకోకుండా వచ్చిందే వదిలేసాం. ఓకే, ఇదాక మనం రెడ్ మిర్చి అండ్ గ్రీన్ మిర్చి చూసాం కదా, అవి సేమ్ బటన్ మిర్చి. ఇవి చూడండి ఇంకో బ్లాక్ వస్తున్నాయి చూడండి, ఇవి ఫుల్ బ్లాక్ అవుతాయి. ఆ తర్వాత ఇంకో పూత కూడా మంచిగా వచ్చింది. తర్వాత ఇవి రెడ్గా కూడా కన్వర్ట్ అవుతాయి. బాగుంది కదా. మమ్మీ ఒక్కడే కొన్నాము. సో ఒక వీధిలో ఒకరు కొన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మేము విత్తనాలు తీసుకుని ఇంట్లో వీధి స్ట్రీట్ మొత్తం అందరింట్లో కూడా ఈ బటన్ మిర్చి పెట్టుకున్నాం. మధ్య హెయిర్ కేర్ స్టార్ట్ చేసిన తర్వాత మందారం ఒక వాల్యూ ఏంటో తెలిసింది. సో షాంపూస్లో అండ్ పువ్వులు, ఆయిల్లో అన్నిట్లో కూడా ఈ మందారాన్ని యూజ్ చేస్తున్నాము. చక్కగా కాస్తుంది మందార చెట్టు. చూసారు కదా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోనా గార్డెన్.